కొన్నిసార్లు ఒకే ఒక్క మాట మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక సలహా గురించే. విజయాన్నైనా అపజయాన్నైనా మనం చూసే దృష్టిని ఇది మార్చేయగలదు. మరి ఇంత శక్తివంతమైన ఈ ఆలోచన మన అంతర్గత స్వేచ్ఛకు అసలు తాళం చెవి ఎలా అవుతుందో తెలుసుకుందాం రండి. అయితే ఈ ఆలోచన వెనక ఒక చిన్న కథుందండి. జీవితంలో అస్సలు మర్చిపోలేని ఒక ప్రదర్శన. ఆ తర్వాత విన్న ఒకే ఒక్క మాట. ఆ మాట ఎంత విచిత్రంగా ఉంటుందంటే, పదండి ఆ కథతోనే మొదలు పెడదాం. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. కెరియర్లోనే అతి పెద్ద ప్రదర్శన అది. షో అయిపోయింది. అంతే, ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొడుతోంది. ఆ ఫీలింగ్, దాన్ని మాటల్లో చెప్పడం నిజంగా చాలా కష్టం. అదేదో చిన్న ప్రదర్శననుకుంటే పొరపాటే. ఏకంగా 15 దేశాలనుంచి వచ్చిన దాదాపు 3000 మంది ప్రేక్షకులున్నారక్కడ. అంటే ఆ వేదిక ఎంత పెద్దదో, ఆ ప్రశంసల హోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో మొదటిసారి అంత పెద్ద అప్లాజ్ని ఫేస్ చేయడమంటే శక్తికి తట్టుకోవడం చాలా కష్టం. ఆ శబ్దం, ఆ ప్రశంసల హోరు అదంతా కలిసి శారీరకంగా, మానసికంగా కదిపేసి దాదాపు కిందబడిపోయేంత షాకిచ్చింది. అంత పెద్ద విజయం సాధించిన తరువాత ఎంతో ఆనందంగా తన గురువు దగ్గరికి వెళ్తే ఆయన నుంచొచ్చిన సలహా ఏంటో తెలుస్తా? చాలా సింపుల్గా, కాని అస్సలు ఊహించని విధంగా, దాన్ని తలలోకి తీసుకోకు అన్నారు. ఒక అద్భుతమైన విజయం వచ్చినప్పుడు ఎవరైనా ఇలా ఎందుకంటారు అంటే, పొగడ్తలను, విజయాన్ని తలకెక్కించుకోవద్దని చెప్పడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. సరే, కథ పక్కన పెడితే ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఆ గురువు చెప్పిన మాట ఉంది కదా, అది మన బాధలకు సంబంధించిన ఒక ప్రాథమిక సమస్యను సూచిస్తోంది. అసలా సమస్యేంటో కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడే ఉంది అస్సలు రహస్యం. సమస్య మనకు జరిగిన సంఘటనతో కాదండి, అది మంచిదైనా చెడ్డవైనా సరే. అసలు సమస్య ఏంటంటే, దాన్ని మనం ఒక శాశ్వతమైన ఆలోచనగా, మనలో ఒక భాగంగా మార్చేసుకోవడం. ఈ రెండింటి మధ్య తేడా చూడండి, చాలా ముఖ్యం. ఒక సంఘటన అనేది బయట జరుగుతుంది, అది తాత్కాలికం, వచ్చి వెళ్ళిపోతుంది. కాని దాన్ని మనం పట్టుకుని తలకెక్కించుకున్నప్పుడు అది మన లోపల శాశ్వతంగా ఉండిపోతుంది. అంటే కాలంతోపాటు మాయమవ్వాల్సిన ఒక సంఘటన మనస్సులో ఒక పెద్ద భవంతిలాగా తయారవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా జరిగిపోతుందో చూడండి. మొదట ఎవరో మనల్ని పొగుడుతారు లేదా విమర్శిస్తారు. అది కేవలం ఒక సంఘటన. కాని వెంటనే మనం దాన్ని పట్టుకుంటాం, అంటే తలకెక్కించుకుంటాం. అంతే, అప్పటిదాకా బయట ఉన్న సంఘటన మన లోపల ఒక స్థిరమైన ఆలోచనగా మారిపోతుంది. ఇక ఫైనల్గా మన ఈగో రంగంలోకి దిగి, అవును నేనింతే అని సమర్థిస్తూ దాన్ని మన ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకిగా మార్చేస్తోంది. సరే, మన మనస్సు ఈ ఆలోచనలతో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఇప్పటి పోలిక ఉంది. ఇది వింటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఏంటంటే, మన మనస్సు అచ్చం యూట్యూబ్ అల్గోరిథంలా పనిచేస్తుంది. ఆలోచించండి, యూట్యూబ్కి ఏది మంచి వీడియో, ఏది చెడ్డ వీడియో అని తెలియదు కదా. మనమేదెక్కువ చూస్తే అలాంటివే మనకు ఇంకా ఇంకా చూపిస్తుంది. మనసు కూడా అంతే. ఉదాహరణకు, మనం ఒక విమర్శ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామనుకోండి, వెంటనే మన మైండ్ అల్గోరిథం దాన్ని మనకు ఇష్టమైన టాపిక్ అనుకుని పాత గాయాలన్నింటినీ, భవిష్యత్తు గురించి భయాలను మన ముందుకు తెచ్చిపెడుతుంది. కొంచెంలోనే మన మెంటల్ ఫీడ్ మొత్తం నెగటివ్ అయిపోతుంది. ఇదే ఫార్ములా పొగడ్తలకు కూడా వర్తిస్తుంది. ఒక పొగడ్తను పట్టుకుని వేలాడితే అహంకారాన్ని పెంచే మరిన్ని ఆలోచనలను మన ముందు పెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మనస్సు మనం దేన్పై ఫోకస్ పెడితే దాన్ని పెంచుకుంటూ పోతుంది. సరే, సమస్య ఏంటో తెలిసింది. దాని వెనుక ఉన్న మెకానిజం కూడా అర్థమైంది. మరి దేనికి పరిష్కారమేంటి? ఈ తత్వాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇప్పుడు చూద్దాం. ఇది మనసును శుభ్రంగా ఉంచుకోవడానికి ఒక రకమైన రోజువారీ క్రమశిక్షణ లాంటిది. ఈ మాటలో ఎంత నిజముందో కదా. మనం రోజూ మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం. కాని మనసు సంగతేంటి? మానసిక పరిశుభ్రత కూడా మనం ప్రతిరోజూ యాక్టివ్గా చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని. ఇది జీవితాంతం చేసే ఒక సింపుల్ మెడిటేషన్ లాంటిది. ఈ 3 దశల పద్ధతి మనసులో అనవసరమైన చెత్త పేరుకుపోకుండా కాపాడుతుంది. మొదటిది, ఉదయం లేవగానే నిన్నటి విజయాలు, అపజయాల భారం లేకుండా ఒక ఎవరో కాని వ్యక్తిగా తేలికగా రోజును మొదలుపెట్టడం.
రెండవది, రోజంతా మన పనులు, బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక ఎవరో ఒకరిగా ప్రపంచంలో పాల్గొనడం. ఇక మూడవది, రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన మంచి, చెడు అన్నింటినీ మనసులో నుంచి ఖాళీ చేసేసి మళ్ళీ ఎవరో కాని వ్యక్తిగా తేలికపడటం. సరే, ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం. మన రోజువారీ అనుభవాలను ఎలా నిర్వహించాలో చెప్పే ఒక అద్భుతమైన, మనందరికీ తెలిసిన రూపకమిది. వర్తమానంలో బ్రతకడానికి ఇంతకంట సింపుల్ పోలిక ఇంకొకటి ఉండదేమో. మన అనుభవాలన్నీ మంచివైనా చెడ్డవైనా జస్ట్ ఒక వాట్సాప్ స్టేటస్ లాంటివి. దీన్నే 24 గంటల నియమం అనొచ్చు. మనకు ఒక అనుభవం ఎదురవుతుంది. అది చప్పట్లు కావచ్చు, ఒక వాదన కావచ్చు. దాని మనసులో ఉండనివ్వండి, కానీ దానికి కేవలం 24 గంటల లైఫ్ స్పాన్ ఇవ్వండి. 24 గంటల తర్వాత అది వాట్సాప్ స్టేటస్లాగే మాయమైపోవాలి. ఇలా చేస్తే మన మనసు ఎప్పుడూ తాజాగా, వర్తమానానికి సిద్ధంగా ఉంటుంది. పాత భారాన్ని మోయాల్సిన అవసరమే ఉండదు. ఈ ప్రాక్టీస్ వల్ల మనసు గడిచిపోయిన సంఘటనల గజిబిజి నుండి బయటపడుతుంది. అలా మనసు శుభ్రంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏర్పడే ఆ ఖాళీ ప్రదేశాన్నే మనం స్పృహ లేదా కాన్షియస్నెస్ అని పిలవచ్చు. మరి ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈరోజు మీ మనసులోంచి ఏ ఆలోచనకు గడువు ముగియనిస్తున్నారు? ఏ అనుభవాన్ని 24 గంటల తర్వాత వదిలేయబోతున్నారు?